హాయ్ ఆల్. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఇంకొక మంచి కంపెనీ గురించి చెప్పబోతున్నాను. దీని పేరు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్. ఈ పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా మూవీ వాచ్ చేసేటప్పుడు, మొబైల్ చూసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటాం మీకు పతంజలి ఫుడ్స్ గురించి. సో ఇది ఫండమెంటలీ చాలా మంచి కంపెనీ. దీని ఫండమెంటల్ డీటెయిల్స్ మీరు screener.in లో చెక్ చేయవచ్చు. ఇది 64,542 కంపెనీ. ఇంకా మీరు పతంజలి ప్రోడక్ట్స్ ఏవైనా చూడాలి అనుకుంటే ఇక్కడ పతంజలి వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీరు పతంజలి ప్రోడక్ట్స్ అన్ని మీకు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కంపెనీ డీటెయిల్స్, తర్వాత వాళ్ళ బిజినెస్. ఇది ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ కంపెనీ. ఇది దాంట్లో వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్, బిస్కెట్స్, న్యూట్రెలా, ఎడబుల్ ఆయిల్, తర్వాత పర్సనల్ కేర్ అండ్ హోమ్ కేర్, ఇవన్నీ వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నమాట. అన్నీ మంచి ప్రోడక్ట్స్. ఇవన్నీ మీరు ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో చూడవచ్చు. తర్వాత ఫండమెంటల్గా మనం చెక్ చేస్తే ఇది మనకి డెట్ ఫ్రీ కంపెనీ, అంటే అప్పు లేని కంపెనీ. ఇంకా వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ ఇయర్ ఆన్ ఇయర్ చెక్ చేస్తే కరోనా తర్వాత చూసాం మనం, అంటే 2020 తర్వాత మీరు ఇక్కడ సేల్స్ చూస్తే 2021 16,319 సేల్స్ ఉన్నది. మార్చ్ 2022 అంటే 1 ఇయర్కి 24,000కి రీచ్ అయింది. మరి నెక్స్ట్ ఇయర్కి 31,000. మరి నెక్స్ట్ ఇయర్కి అయితే సేమ్ ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది, ఇక్కడ ఏమీ గ్రో కాలేదు. దాని తర్వాత 2025కి మరి 34,000కి రీచ్ అయింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అయితే పెరుగుతున్నాయి. జస్ట్ ఒక చోట మాత్రమే సేల్స్ పెరగలేదు 2024లో. దాని తర్వాత మనం ప్రాఫిట్స్ కూడా చూస్తే ఇక్కడ 2021లో 681 ఉన్న ప్రాఫిట్ 2022కి 806, తర్వాత 23 886, తర్వాత 24లో డ్రాప్ అయింది, ప్రాఫిట్స్ తగ్గినాయి. తర్వాత 25లో ప్రాఫిట్స్ పెరిగినాయి. మరి 765 ఉన్న 24లో 765 ఉన్న ప్రాఫిట్ 2025కి 1,300 రీచ్ అయింది. అంటే ప్రాఫిట్స్ పెరిగినాయి. దాని తర్వాత బారోయింగ్ అంటే అప్పులు. వీళ్ళ దగ్గర ప్రజెంట్ 2025లో జస్ట్ 788 అప్పు ఉంది. అంటే వీళ్ళది 64,542 కంపెనీకి అప్పు చాలా తక్కువ ఉంది. ఎంత ఉంది? జస్ట్ వీళ్ళ దగ్గర 788 అప్పు ఉంది, చాలా తక్కువ అన్నమాట ఇది. దాని తర్వాత మీరు ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్కి వస్తుంది. ప్రమోటర్ హోల్డింగ్ 68.83, అంటే చాలా మంచి ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. దాని తర్వాత ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్వెస్టర్స్ 12.99% స్టేక్ ఉంది ఎఫ్ఐఎస్ది. దాని తర్వాత డిఐఎస్ డొమెస్టికల్ ఇన్వెస్టర్స్ 11.22 ఉంది. ఈ మీరు ఇంకొక గుడ్ థింగ్ ఏమంటే డిఐఎస్ వీళ్ళ స్టేక్ని వీళ్ళు కంటిన్యూగా పెంచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు చూస్తే మీరు 2023లో 2.02, దాని తర్వాత 2024 2.57, 2024 3.04, 2024 5.20, ఇలా కంటిన్యూగా పెరుగుతూ ప్రజెంట్ 11.22, అంటే చాలా మంచి స్టేక్ని డిఐఎస్ కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఈ డిఐఎస్లో మెజారిటీ స్టేక్ని ఎవరు కలిగి ఉన్నారంటే ఎల్ఐసి. వీళ్ళు ఫస్ట్ 2023 డిసెంబర్లో పతంజలి ఫుడ్స్ని షేర్స్ కొన్నారు. దాని తర్వాత వీళ్ళు ఎవ్రీ క్వార్టర్ వీళ్ళ స్టేక్ని పెంచుకుంటూనే ఉన్నారు. ఫస్ట్ 1.14 2023 డిసెంబర్లో ఉన్న వీళ్ళ స్టేక్ ప్రజెంట్ 9.14, అంటే చాలా మంచి స్టేక్ అనమాట. వీళ్ళు ఎల్ఐసి వాళ్ళు కలిగి ఉన్నారు.
అంటే ఎక్కువ షేర్స్ని వీళ్ళు బై చేసి హోల్డ్ చేసి ఉన్నారు. అంటే ఈ పతంజలి ఫుడ్స్ కంపెనీ మీద వీళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉండి ఫ్యూచర్ పతంజలి ఫుడ్స్ గ్రోత్ బాగుంటుంది అని అనలైజ్ చేసి వీళ్ళు ఎక్కువ మొత్తంలో షేర్స్ని కలిగి ఉన్నారు. 9.14 అంటే చాలా పెద్ద మొత్తంలో షేర్స్ని బై చేసి హోల్డ్ చేసుకున్నారు. అంటే వీళ్ళు లాంగ్ టర్మ్ పర్పస్ కోసం వీళ్ళు కొనుక్కున్నారు అన్నమాట. ఇంకోటి ఏమంటే పతంజలి ఫుడ్స్ ఒక రిజల్ట్ మనకి 14th ఇక్కడ చూడండి. పతంజలి ఫుడ్స్ ఇది మీరు మనీ కంట్రోల్లో మీరు బోర్డ్ మీటింగ్స్ అంటే వీళ్ళ రిజల్ట్స్ ఎవరెవరు రిజల్ట్స్ ఏ డేట్లో అనౌన్స్ చేస్తారో మీరు చూడవచ్చు. ఇక్కడ పతంజలి ఫుడ్స్ 14th ఆగస్టున రిజల్ట్స్ వస్తాయి. అంటే ఈరోజు 11th ఆగస్టు, 14th ఆగస్టు పతంజలి ఫుడ్స్ వాళ్ళ రిజల్ట్ క్వార్టర్లీ రిజల్ట్ని అనౌన్స్ చేస్తుంది. ఇంకొక విషయం ఏమంటే పతంజలి ఫుడ్స్ మనకి బోనస్ షేర్స్ని అనౌన్స్ చేసింది. మీరు బిఎస్సి ఇండియా.comలో పతంజలి ఫుడ్స్లో మీరు ఇక్కడ కార్పొరేట్ అనౌన్స్మెంట్లో చెక్ చేస్తే వీళ్ళు ఇక్కడ ఇది జూలై 17, 2025లో వీళ్ళు ఇక్కడ జూలై మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు బోర్డు మీటింగ్ హెల్డ్ ఆన్ జూలై 17, 2025లో బోర్డు మీటింగ్ జరిగి ఆ రోజున వీళ్ళు బోనస్ అంటే వీళ్ళ షేర్ హోల్డర్స్కి బోనస్ ఇష్యూస్ చేస్తాము అని అనౌన్స్ చేశారు. ఆ బోనస్ ఎలా అంటే ఇక్కడ చూడండి. రేషియో 2:1 అంటే ఒక షేర్ కలిగి ఉన్న వాళ్ళకి 2 షేర్లు అలాట్ చేస్తారు పతంజలి ఫుడ్స్ వాళ్ళ షేర్ హోల్డర్స్కి. ఎప్పుడు అంటే వాళ్ళు దాని తర్వాత వాళ్ళు ఒక రికార్డ్ డేట్ ఇస్తారు. ఆ రికార్డ్ డేట్కి ఎవరైతే షేర్స్ బై చేసి వాళ్ళ డిమాండ్ అకౌంట్లో ఉంటాయో వాళ్ళకి ఒక షేర్కి 2 షేర్లు అడిషనల్గా యాడ్ అవుతాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ టైం కూడా ఇచ్చాడు. విత్ ఇన్ 2 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బోర్డ్ మీటింగ్ ఇట్ ఈస్ ఆన్ ఆర్ బిఫోర్ September 16, 2025 అంటే September 16, 2025 లోపల వీళ్ళు బోనస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ డేట్ అయితే వీళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఓకే. సో ఫండమెంటల్ అయితే చాలా బాగుంది. అంటే ఎఫ్ఐఎస్ మంచి స్టేక్ ఉంది, డిఐఎస్ మంచి స్టేక్ ఉంది, ఎల్ఐసి కంటిన్యూగా వీళ్ళ స్టేక్ని ఇంక్రీజ్ చేస్తూనే వెళ్తుంది. మెజారిటీ స్టేక్ని కలిగి ఉంది ఎల్ఐసి. ఇప్పుడు ప్రమోటర్స్ కూడా మంచి స్టేక్ 68.83% స్టేక్ని కలిగి ఉన్నారు. ఇది ఫండమెంటలీ బాగుంది. నెక్స్ట్ టెక్నికల్గా చూసాం. ఇది టెక్నికల్ చార్టు, డే చార్టు. ఇది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నుంచి కంటిన్యూ పెరిగిన తర్వాత 2024 సెప్టెంబర్ ఇది 2024 సెప్టెంబర్లో ఒక హై చేసి ఫాల్ అయ్యి ఇక్కడ నుంచి సైడ్ వేస్లో ట్రేడ్ అవుతాము. ఓకే, దీన్ని సైడ్ వేస్ అంటాం. ఇలా ఇక్కడ నుంచి హైయర్ హై చేస్తూ వెళ్ళింది. అంటే అప్ సైడ్ కంటిన్యూ వెళ్ళింది. దాని తర్వాత ఫాల్ అయ్యి ఇక్కడ సైడ్ వేస్ వెళ్ళింది. దీన్ని సైడ్ వేస్ అంటాం. ఇప్పుడు 2024 సెప్టెంబర్లో ఒక హై చేసి ఫాల్ అయిన తర్వాత సైడ్ వేస్ వెళ్ళి మరీ ఒకసారి అప్ సైడ్ వెళ్ళి ఆల్మోస్ట్ సేమ్ ఇదే ప్లేస్కి రీచ్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ మనకి సస్టైన్ కాలేక ఇక్కడ నుంచి మరీ బ్రేక్ డౌన్ అయ్యి మరియు ఫాల్ అయ్యి ఆల్మోస్ట్ సేమ్ ఇంతకుముందు ఫాల్ అవుతూ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఇదే సపోర్ట్ దగ్గర మరీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి కంటిన్యూ అప్ సైడ్ వెళ్ళి ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఏ స్టాక్ అయినా సరే కంటిన్యూగా పెరిగిన తర్వాత కరెక్షన్ వస్తుంది ఆ షేర్ ప్రైస్. సో ఇక్కడ నుంచి కంటిన్యూ పెరిగిన తర్వాత ఇప్పుడు స్టాక్లో కరెక్షన్ వస్తూ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఇది September 2024 నుంచి సైడ్ వేస్లో ఉండి సైడ్ వేస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫామ్ చేసింది. ఇప్పుడు చూడండి మీరు, ఇది ఒక హై, ఇది ఒక హై. ఈ రెండింటి హైని టచ్ చేస్తే నేను ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా, దీన్ని రెసిస్టెన్స్ అంటాము. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ ఈ సపోర్ట్ని ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాను. సో ఇది ఒక సపోర్టు. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలోనే ట్రేడ్ జరుగుతుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే ట్రేడింగ్ జరుగుతుంది. ఇప్పుడు నేను అనలైజ్ చేయడం ఏమంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా పెరిగింది కాబట్టి ఒక కరెక్షన్ వస్తూ ఉంది. సో ఈ కరెక్షన్ ఇప్పుడు మార్కెట్ మనకి ఈరోజు అయితే పాజిటివ్ ఉంది,
కానీ మార్కెట్ కొద్ది రోజుల నుంచి మనకి అనుకూలంగా లేదు కాబట్టి దీంట్లో కూడా మనం కంటిన్యూగా పెరిగిన తర్వాత ఒక కరెక్షన్ అయితే వచ్చింది. కానీ నెక్స్ట్ ఇక్కడ నుంచి మరి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వన్ టైం హై చేసింది, ఫాల్ అయింది, టూ టైమ్స్ హై చేసింది, ఫాల్ అయింది, థర్డ్ టైం కూడా ఈ హైకి రీచ్ కావాలి యాజ్ పర్ టెక్నికల్. సో ఇక్కడ ఒక థర్డ్ టైం కూడా ఇక్కడ రెసిస్టెన్స్ ని టచ్ అవుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ప్రైస్ 2017, 2017 రెసిస్టెన్స్. 2017కి అయితే రెసిస్టెన్స్ రీచ్ కావాలి ఇక్కడ మనకి. లేదు ఒకవేళ ఫాల్ అయి ఇక్కడ సస్టైన్ కాక ఫాల్ అయితే మనకి మరి అంత 1600 దగ్గర 1610 సపోర్ట్. 1600 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్ కూడా చాలా సార్లు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి సపోర్ట్ దగ్గర ఒక ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి ఈ ట్రెండ్ లైన్ ని సపోర్ట్ గా చేసుకొని ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు రెసిస్టెన్స్ కి సపోర్ట్ కి మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి దీన్ని ఇంకో రకంగా ఎలా అనలైజ్ చేయాలి అంటే ఇప్పుడు మీరు చూడండి, ఏ స్టాక్ అయినా కానీ కంటిన్యూగా పెరిగిన తర్వాత ఫాల్ అవుతూ ఉంటే ఎక్కడి వరకు ఫాల్ అయి అక్కడ నుంచి మరీ అప్ సైడ్ వెళ్ళవచ్చు అని చెక్ చేసుకోవడానికి ఫిబ్ రిట్రేస్మెంట్ ని యూజ్ చేస్తాం. ఇది ఇక్కడ నుంచి కంటిన్యూగా పెరిగింది కాబట్టి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఎక్కడైతే ఎండ్ అయిందో ఇక్కడ ఎండింగ్ పాయింట్ ని తీసుకున్నాను. ఇది ఫిబ్ రిట్రేస్మెంట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయ్యి ఫాల్ అయ్యేటప్పుడు ఇది ఇవన్నీ మనకి ఇక్కడ సపోర్ట్స్ అనమాట. ఇక్కడ ఫాల్ అయ్యేటప్పుడు సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, సపోర్ట్ 4 అలా వస్తుందన్నమాట. మనకి యాక్చువల్గా మెయిన్ ఏమంటే 0.5 దగ్గర మెజారిటీ స్టాక్స్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మరీ పైకి వెళ్ళడం జరుగుతుంది. లేదు ఇక్కడ కూడా మనకి సపోర్ట్ తీసుకోకపోతే గోల్డెన్ రేషియో 0.618 అనేది ఫిబ్ రిట్రేస్మెంట్ ఒక మంచి సపోర్ట్ ప్లేస్ ఇది గోల్డెన్ రేషియో. సో ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. సో 1785 అండ్ 1740 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ మనకి ఒకవేళ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం స్టార్ట్ అయితే నెక్స్ట్ టార్గెట్ వుడ్ బి ఈ రెసిస్టెన్స్. సేమ్ ప్లేస్ కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి ఏమంటే వీళ్ళు బోనస్ ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక పెద్ద న్యూస్, బిగ్ న్యూస్ అనమాట. ఎప్పుడైనా ఏ కంపెనీ అయినా సరే స్ప్లిట్ అయ్యేటప్పుడు బోనస్ ఇచ్చేటప్పుడు బయింగ్ ఎక్కువ జరుగుతుంది. ఆ బోనస్ కోసము, అడిషనల్ షేర్స్ కోసం బయింగ్ ఎక్కువ జరుగుతుంది. బయింగ్ ఎక్కువ జరిగినప్పుడు షేర్ ప్రైస్ అనేది అప్ సైడ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకో ఏమంటే ఇప్పుడు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలోనే ట్రేడ్ జరుగుతుంది కాబట్టి ఈ ఇప్పుడు రిజల్ట్ దగ్గరలో ఉన్నాయి, రిజల్ట్ మంచిగా ఉండి బోనస్ డేట్ కూడా వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళేసి 2017 అనే రెసిస్టెన్స్ ని చాలా రోజుల వరకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళలేకపోయిన ఈ షేర్ ప్రైస్ ఈ రెండు న్యూస్ వల్ల, రిజల్ట్ బాగుండి బోనస్ న్యూస్ వల్ల ఇక్కడ దీన్ని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అంటే ఒక 1 to 2 years కోసం ఎవరైనా బై చేసి హోల్డ్ చేయాలి అనుకున్న వాళ్ళకు ఇదైతే మంచి ప్రైస్ లో ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం కరెక్ట్ కావచ్చు, మేబీ ఒక 17 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 0.618 గోల్డెన్ రేషియో దగ్గర 1743 వరకు ఏమైనా కరెక్ట్ కావచ్చు. ఇక్కడ ఏదైనా మంచి బయింగ్ వస్తుంది. ఇక్కడ బయింగ్ వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి దీనిపైన ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ ఇచ్చి దీనిపైన సస్టైన్ అయితే మనకి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం టార్గెట్ తీసుకుందాం. ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ మధ్యలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ ని మనం తీసుకుంటే ఎప్పుడైతే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళేటప్పుడు ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో ఆ బ్రేక్అవుట్ ప్లేస్ నుంచి ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ని మనం టార్గెట్ గా పెట్టుకుంటే, అంటే 2017 బ్రేక్అవుట్ అయ్యి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి దానిపైన సస్టైన్ అయితే ఇక్కడ నుంచి మనకి 2400 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. 2400 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ప్రజెంట్ రేటు అయితే మంచిగా ఉంది. టెక్నికల్ గా అయితే బాగుంది, ఫండమెంటల్ గా బాగుంది. లాంగ్ టర్మ్ కి అయితే ఇది చాలా మంచి స్టాక్. ఎవరైనా మంచి స్టాక్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలి అనుకుంటే పతంజలి ఫుడ్స్ ని బై చేసి
అకౌంట్లో డిమాట్ అకౌంట్లో హోల్డ్ చేయవచ్చు. వాళ్ళకి బోనస్ షేర్ కూడా ఆడిషనల్గా యాడ్ అవుతాయి. సో ఇంకో విషయం అంటే నేనైతే సెబీ రిజిస్టర్ అని కాదండి. ఈ స్టాక్ని నేను బయింగ్ సెల్లింగ్ అయితే రికమెండ్ చేయటం లేదు. అంటే ఎన్నో స్టాక్స్లో ఈ స్టాక్ చాలా బాగుంది అనిపించింది, ఫండమెంటల్గా టెక్నికల్గా ప్లస్ బోనస్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీకు ఈ స్టాక్ గురించి చెప్పడం జరిగింది. మీరు అనలైజ్ చేయండి, ఈ స్టాక్ గురించి అన్నీ తెలుసుకోండి, మీ ఫండ్ మేనేజర్ని కాంటాక్ట్ చేయండి. ఇంకా ఈ కంపెనీ గురించి అన్నీ తెలుసుకోండి. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత లాంగ్ టర్మ్ పర్పస్ కోసం మీరు బై చేసి హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.